సో డే 1 వీళ్ళిద్దరే నాతో నైట్ షిఫ్టర్స్ మాట, శ్రేయ అండ్ భవ్య. సో వీ గోనా రాక్ దిస్. మా నైట్ డ్యూటీస్ని అయితే మేము పీడియాట్రిక్స్ ఐసీయూ నుంచి స్టార్ట్ చేసాము. ఐసీయూ అంటేనే ప్రాపర్ ప్రోటోకాల్, ప్రాపర్ ప్రొటెక్షన్తో వెళ్ళాలి. ఇంకా పీడియాట్రిక్స్ ఐసీయూ కాబట్టి ఇంకా జాగ్రత్తగా వెళ్ళాలి. ఎందుకంటే బేబీస్ ఉంటారు, సో వాళ్ళకి ఈజీగా ఇన్ఫెక్షన్ ప్రోన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం ఆ ఛాన్స్ ఇవ్వకూడదు. అండ్ ఈ ఫిజియోథెరపీ ఇన్ పీడియాట్రిక్స్ గురించి నెక్స్ట్ బ్లాగ్స్లో మాట్లాడుకుందాం. కానీ ఫస్ట్ ఇప్పుడు మనం ఫిజియోథెరపీ రోల్ ఇన్ ఐసీయూస్ గురించి మాట్లాడుకుందాం. చాలా మందికి తెలియదు అని చెప్పి నిన్న నేను వీడియో చేసినాకనే తెలిసింది. చాలా మంది డిఎం చేశారు, చెప్పండి చెప్పండి అని చెప్పి. మీకోసమే ఈ వీడియో. ఫిజియోథెరపీ అనేది మెయిన్ వైటల్ రోల్ మాట ఐసీయూస్లోని. బికాస్ అందరూ పేషెంట్స్ బెడ్లోనే ఉంటారు, బెడ్ రిడన్ అయి ఉంటారు. సో వాళ్ళకి మెయిన్గా లంగ్స్లోని సెక్రీషన్స్ అనేవి ఫామ్ అయిపోతాయి. మేము మెయిన్గా ఈ లంగ్ సెక్రీషన్స్ కోసమే ఫోకస్ చేస్తాము. ఎందుకంటే అవి క్లియర్ చేయకపోతే ఫర్దర్గా ఇంకా లంగ్ కాంప్లికేషన్స్ వచ్చి కొన్ని కేసెస్లోనే డెత్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో మేము మెకానికల్ గాను లేకపోతే మాన్యువల్ గాను మేము చెస్ట్ ఫిజియోథెరపీ చేసి ఆ సెక్రీషన్స్ని బయటకు తీసుకొస్తాం అన్నమాట. అదొకటే కాకుండా ఎర్లీ రీహాబిలిటేషన్ అండ్ ఎర్లీ మొబిలైజేషన్స్ వల్ల అండ్ మేము పేషెంట్ యొక్క సర్వైవల్ రేట్ ని పెంచుతాము. అండ్ లాంగ్ స్టే ఇన్ ఐసీయూస్ కూడా తగ్గుతాయి మాట. అండ్ ఈ వీడియోస్ వల్ల నా వర్క్ అయితే ఎక్కడ స్కిప్ చేయట్లేదు. వర్క్ చేసిన తర్వాత వీడియోస్ అనేవి రికార్డ్ చేసుకుంటున్నా. ఇంకా మేము ఎర్లీ మార్నింగ్ రౌండ్స్ కూడా ఫాలో అప్ చేసుకోవాలి. ఇంకా ఫిజియోస్ కి ఏ ఐసీయూస్ లో పోస్టింగ్స్ ఉంటాయి అప్కమింగ్ బ్లాగ్స్ లో తెలుసుకుందాము. ఇప్పటికైతే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి ఇన్స్టాలో ఫాలో చేసుకోండి. ఇప్పటికైతే నేను రెస్ట్ తీసుకుంటాను.